హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం హ్యాపీనెస్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 2ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో సేబం ఏమో హ్యూన్ని అడుగుతూ ఉంటుంది, నువ్వు ఎవరినైనా డేట్ చేస్తున్నావా అని చెప్పి. ఇంకా హ్యూన్ ఏమో లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు సేబం ఏమో మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా హ్యూన్ అయితే షాక్ అవుతాడనమాట. సో తనేమో చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి కొలోనల్ హాన్ని చూపిస్తారు. సో ఇలా మ్యాడ్మ్యాన్ డిసీజ్ వల్ల కొంతమందిని చంపేశాడు ఒక వ్యక్తి అని తెలుసుకుని హాన్ అయితే ఆ ప్లేస్కి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా గమనిస్తూ ఉంటాడనమాట. సో అక్కడ ఒక మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ మీటింగ్లో ఉన్న ఒక వ్యక్తికి న్యూమోనియా వస్తుంది. సో అందుకని ఈ నెక్స్ట్ అనే ట్యాబ్లెట్ని ఆ వ్యక్తికి ఇస్తారు. ఇచ్చిన వెంటనే తనకైతే ఇలాగా అంటే మ్యాడ్మ్యాన్ డిసీజ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కొరికేయటం, ఇలాగా వాళ్ళ రక్తం అంతా తాగటం, ఇలాంటివన్నీ కూడా చేస్తాడనమాట. సో ఈ విషయం అంతా కూడా హాన్ వాళ్ళ అసిస్టెంట్ ఉంటుంది కదా, సో తను వచ్చేసి చెప్తుంది. ఇంకా ఇలా ఈ మ్యాడ్మ్యాన్ డిసీజ్ వల్ల చాలామంది చనిపోయారు అనేది న్యూస్ ఛానల్స్ అన్నిట్లో కూడా వస్తూ ఉంటుంది. అయితే న్యూస్ అంతటినీ కూడా సేబం వాళ్ళ కొలీగ్ చూస్తూ ఉంటాడు. సో తనైతే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో సేబం అక్కడికి వస్తుంది. ఇంకా అప్పుడు సేబంని చూసి ఏంటి నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా సేబం ఏమో బాగానే ఉన్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా మరి నువ్వు అంటే లీవ్ ఏం తీసుకోవా అనేటప్పటికీ సేబం అంటుంది, నేను వెకేషన్లో ఉన్నాను తెలుసా, నాకు కొన్ని హాలిడేస్ ఇచ్చారు, నేను ఇంకా ఈరోజే మొత్తం అంతా కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోబోతున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా అదంతా ఉన్న తర్వాత సేబం వాళ్ళ కొలీగ్ అంటాడు, ఏంటి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, హాస్టల్లో ఉంటావా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా దానికి సేబం అంటుంది, లేదు నేను అపార్ట్మెంట్లో ఉండబోతున్నాను, నీకు గుర్తుందా నేను నీకు మొన్న చెప్పాను, సో కొన్ని పాయింట్స్ వస్తే అపార్ట్మెంట్లో ఉండొచ్చు అని చెప్పి. సో అలాగే నాకు కొన్ని పాయింట్స్ అనేవి వచ్చాయి. ఎలా వచ్చాయి అనుకుంటున్నావు, నేను కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నాను, అలాగా నాకు కొన్ని పాయింట్స్ వచ్చాయి, సో దాంతో నాకు అపార్ట్మెంట్ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ కొలీగ్ ఏమో ఏంటి పెళ్లి చేసుకోబోతున్నావా, ఎవరిని చేసుకుంటున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారనమాట. ఇంకా దానికి సేబం అంటుంది, నాకు స్కూల్ డేస్లో ఒక అతను ప్రపోజ్ చేశాడు, సో తనకి నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అడిగాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సేబం అయితే హ్యున్ని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నాకు అపార్ట్మెంట్లో ఉండటం అయితే చాలా ఇష్టం, నేను మరీ అంత క్రూయల్ ఏం కాదు, నీ ఇష్టం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి హ్యున్ కూడా ఒప్పుకుంటాడనమాట. ఇంకా సేబం వాళ్ళ కొలీగ్ ఏమో కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. దాని తర్వాత ఈ కొలీగ్ ఏం చెప్తాడు అంటే, నా దగ్గరికి ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చాడు, సో తనేమన్నాడు అంటే ఈ మ్యాడ్మ్యాన్ డిసీజ్ గురించి ఏమన్నా ఇన్సిడెంట్ కానీ ఫొటోస్ కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ తనకి ఇస్తే తను మనీ ఇస్తానని చెప్పాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దానికి సేబం ఏమో అవును నా దగ్గరకు కూడా వచ్చాడు, నన్ను కూడా అడిగాడు అని చెప్పేసి అంటుంది. అయినా సరే మనం ఇదంతా కూడా కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేయాలి కదా, సో మనం ఎవరికి చెప్పకూడదు, నువ్వేమన్నా చెప్దాం అనుకుంటున్నావా ఏంటి, చెప్పొద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ కొలీగ్ అంటాడు, అవును నేనెందుకు చెప్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో సేబంకేమో హ్యున్ ఫోన్ చేస్తాడు. అందుకని చెప్పి తను బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో హ్యున్ ఏం చెప్తాడు అంటే, నేను ఇప్పుడు మన అపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నాను, సో అక్కడికి వెళ్ళి నేను అన్నీ సర్దుతూ ఉంటాను, తర్వాత నువ్వు అక్కడికి వచ్చాయని చెప్పేసి హ్యున్ శోభంతో చెప్తూ ఉంటాడు. ఇంకా శోభం కూడా సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి మళ్ళీ తన కొలీగ్ దగ్గరికి వెళ్దాం అనుకునేటప్పటికి ఆ కొలీగ్ ఇందాకున్న ప్లేస్లో ఉండడనమాట. సో తాను ఎక్కడికి వెళ్తాడు అంటే ఈ న్యూస్ రిపోర్టర్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఇంకా రిపోర్టర్తో మాట్లాడిన తర్వాత సేబం వాళ్ళ కొలీగ్ ఏం చేస్తాడు అంటే ఒక రూమ్లోకి వెళ్ళి మిర్రర్లో తన మెడ మీద 2 స్క్రాచెస్ ఉంటాయి, సో వాటిని చూసుకుంటూ ఉంటాడు. సో ఈ స్క్రాచెస్ ఎలా అవుతాయి అంటే, ఈ లీజాంగ్ తే లాగానే ఇంకా వేరే అతనికి కూడా ఈ మ్యాడ్మ్యాన్ డిసీజ్ వస్తుంది. సో తనని కాపాడదామని చెప్పేసి తనతో ఫైట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి ఈ కొలీగ్ మెడ మీద గీసేస్తాడనమాట. సో కానీ ఈ కొలీగ్ ఏమో భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే మళ్ళీ అక్కడికి తీసుకువెళ్తే తనని మళ్ళీ బయటికి రానివ్వరు, అక్కడ ఒక చోట ఉంచేస్తున్నారు అని చెప్పేసి తను చాలా రూమర్స్ వింటాడు. అందుకనే అసలు ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా తను అలా దాస్తూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, హ్యున్ దగ్గర ఒక ఆఫీసర్ ఉంటాడనమాట. సో ఈ ఆఫీసర్ ఎవరు అంటే, హ్యున్ వాళ్ళ చిన్నప్పుడు అంటే హ్యున్ పైనుండి దూకేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆఫీసర్ వచ్చేసి కాపాడతాడు చూసారా, కాపాడడానికి ట్రై చేస్తాడు. సో ఆ పోలీస్ ఆఫీసరే ఇప్పుడు హ్యున్ దగ్గర పనిచేస్తున్నాడు. ఇంకా ఈ పోలీస్ ఆఫీసర్ అయితే హ్యున్కి తను ఇల్లు షిఫ్ట్ అవుతున్నాడు అని చెప్పేసి హ్యున్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత సేబం కూడా అపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇంకా తనకి అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో లిఫ్ట్లో ఒక వ్యక్తి పరిచయం అవుతాడనమాట. సో తనైతే చాలా కాన్షియస్
కాన్షియస్‌గా ఉంటాడు హెల్త్ మీద. సో, మాస్క్ అనేది పెట్టుకునే ఉంటాడు. శివబామ్ కూడా మాస్క్ ఇస్తాడు. ఇంకా తనకి మాస్క్ ఇచ్చేటప్పుడే తనేం చూస్తాడు అంటే శివబామ్ ఒక పోలీస్ ఆఫీసర్ అని చూస్తాడు. ఇంకా శివబామ్‌ని నాకు అలాంటి టీ షర్ట్ ఒకటి తీసుకొస్తారా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా శివబామ్ ఏమో సరే అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత శివబామ్ ఏమో వాళ్ళ అపార్ట్మెంట్‌కి వెళ్తుంది. ఇంకా అక్కడ మన హ్యున్ అయితే మొత్తం అంతా నీట్‌గా రెడీ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఒక ఫోటోని కూడా తగిలిస్తూ ఉంటాడు. సో, ఈ ఫోటో ఎక్కడిది అంటే హ్యున్ పైనుండి దూకేసేటప్పుడు ఇంకా శివబామ్‌కి అయితే బేడీలు వేసేస్తారు కదా! సో, హ్యాండ్ కఫ్స్ వేసేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరిని కలిపి ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో ఇంకా డిజిటల్ కాపీ ఈ పోలీస్ ఆఫీసర్ దగ్గరే ఉంది. సో, ఇప్పుడు ఆ ఆఫీసర్ అయితే హ్యున్ కిందే కదా ఉన్నాడు. సో, అందుకని చెప్పి ఆ ఆఫీసర్ దగ్గర నుండి ఆ డిజిటల్ కాపీని తీసుకుని హ్యున్ అయితే పెద్ద ఫోటోలాగా చేపిస్తాడు. ఇంక తర్వాత శివబామ్ ఏం చేస్తుంది అంటే తను కొత్తగా అపార్ట్మెంట్‌లోకి వచ్చింది కాబట్టి ఇంకా పక్కనే తన నైబర్స్ అందరికీ కూడా ఫుడ్ అంటే స్వీట్స్ లాంటివి రైస్ కేక్స్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇంకా తనైతే ఒక డోర్ వెళ్ళి నాక్ చేస్తుంది. అందులో ఒక చిన్న పాప వస్తుంది. ఇంకా తనకి కూడా రైస్ కేక్ ఇచ్చేస్తుంది. దాని తర్వాత తను పై ఫ్లోర్‌కి వెళ్తుందనమాట. సో, స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే పై ఫ్లోర్‌లో ఉన్న డోర్ అయితే ఓపెన్ అవ్వదు. ఇంక అప్పుడే ఈ చిన్న పాప వచ్చేసి ఏంటి డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావా? మనదంతా కూడా రెంటల్ కదా అపార్ట్మెంట్స్. సో, వాళ్ళవైతే ఓన్ అపార్ట్మెంట్లు. సో, ఓన్ ఫ్లాట్ కాబట్టి వాళ్ళు మనము ఒకేలాగా ఉండకూడదని చెప్పి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి ఇదంతా లాక్ చేశారు. మనం వెళ్ళలేము అక్కడికి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా విన్న తర్వాత శివబామ్ అంటుంది ఒకవేళ ఫైర్ అలర్ట్ అయితే ఏం చేస్తారు వాళ్ళు అని చెప్పి తనకి చాలా కోపం వస్తుందన్నమాట. సో, గట్టిగా డోర్‌ని కొట్టేటప్పటికి ఆ డోర్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత తను అక్కడ పైనే ఉన్న నైబర్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఫుడ్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట రైస్ కేక్. సో, ఫస్ట్ తను ఎవరికిస్తుంది అంటే ఒక లాయర్‌కి ఇస్తుంది. సో, తినైతే చాలా కమర్షియల్ లాయర్ అనమాట. సో, తినేంటి అంటే రైస్ కేక్ తీసుకున్న తర్వాత తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి నేను ఒక లాయర్‌ని మీకు కనుక ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే నా దగ్గరికి రండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. దాని తర్వాత ఈ లాయర్ లోపలికి వెళ్ళిపోయి ఆ కేక్‌ని డస్ట్‌బిన్‌లో వేసేస్తాడు. తర్వాత శివబామ్ అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుందనమాట. సో, డాక్టర్ వాళ్ళ అపార్ట్మెంట్ సో, ఫ్లాట్‌కి వెళ్తుంది. ఇంకా అక్కడ లోపల నుండి డాక్టర్ అయితే శివబామ్‌ని చూస్తూ ఉంటాడు కానీ డోర్ మాత్రం ఓపెన్ చేయడనమాట. ఇంక ఇదే టైంలో ఆ డాక్టర్ వాళ్ళ వైఫ్ వస్తుంది. వాళ్ళ వైఫ్ వచ్చి ఎవరు నువ్వు అని అడిగేటప్పటికి శివబామ్ ఏమో నేను కిందకి వచ్చాము కొత్తగా ఇంట్లోకి రైస్ కేక్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆ డాక్టర్ వాళ్ళ వైఫ్ అయితే కేక్‌ని తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్‌ని నువ్వు ఎందుకు డోర్ ఓపెన్ చేయలేదు అని చెప్పి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ టాబ్లెట్ ఉంది కదా! అంటే ఈ జాంబీస్ అన్నీ రావడానికి కారణమైన టాబ్లెట్. సో, దాన్ని ఆ అమ్మాయి వేసుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే ఆ అమ్మాయిని కావాలని చెప్పేసి మాటలు మార్చేసి బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్‌ని మోసం చేస్తూ ఉంటాడు. వేరే అమ్మాయితో ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే శివబామ్ అయితే అందరికీ కూడా రైస్ కేక్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత తను మళ్ళీ వాళ్ళ అపార్ట్మెంట్‌కి వచ్చేసి ఇంకా హ్యున్‌కి ఒక అగ్రీమెంట్‌ని చూపిస్తుంది. సో, ఈ అపార్ట్మెంట్ అనేది 60:40 కింద పర్సెంటేజ్ రేషియోస్ అనేది వేస్తుందనమాట. సో, 60% అయితే మన శివబామ్‌కి అండ్ 40% ఏమో హ్యున్‌కి అని చెప్పేసి దాని తర్వాత శివబామ్ అయితే మనం ఇక్కడ ఇలా చేద్దాము, ఇక్కడ ఇలా చేద్దాము, ఇక్కడ కర్టెన్స్ వేపిద్దాము అని చెప్పేసి అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా హ్యున్ కూడా వాటన్నిటిని వింటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ పడుకుంటారు. సో, అప్పుడు శివబామ్ అయితే హ్యున్‌కి అన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. తన చిన్నప్పుడు ఏం జరిగాయి, తన చిన్నప్పటి నుండి తనకి ఒక ఫ్లాట్ ఉండాలనేది ఒక డ్రీమ్ అనమాట. సో, దాని గురించి చెప్తూ ఉంటుంది. ఇంక తర్వాత తను పడుకునేటప్పటికి తనకి కల్లో తన ట్రైనీ వస్తూ ఉంటాడు. ఇంకా తను ఒకేసారి గట్టిగా లెగుస్తుంది. అయితే తనకి బయట నుండి కూడా సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఏంటి అంటే తన పై ఫ్లోర్‌లో డాక్టర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళ ఫ్లోర్‌లోంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా తనేమో సరే అని చెప్పి పడుకొని పోతుంది. అప్పుడు వెళ్ళి అడగలేదు కదా! సో, మార్నింగే మన హ్యున్‌కి అయితే ఎవరో కాల్ చేస్తారు. ఇంకా ఎవరా అని చూసేటప్పటికి హాన్ అనమాట. సో, హాన్ అయితే వచ్చేసి హ్యున్ నీతో కొంచెం మాట్లాడాలి కిందకి రా అని చెప్పేసి పిలుస్తాడు. ఇంకా అందుకనే హాన్ దగ్గరికి హ్యున్ వెళ్తాడు. ఇంకా అప్పుడు హాన్ ఏమంటాడు అంటే నువ్వు నాతో పాటు వర్క్ చేయాలి. నేనేం కనుక్కున్నాను అంటే నువ్వు ఒక పిల్ తీసుకొచ్చావు కదా! దానివల్లే ఈ మ్యాడ్ మ్యాన్ డిసీజ్ వస్తుంది అని చెప్పి నాకు కూడా అర్థమైంది అని చెప్పేసి నువ్వు నాతో వర్క్ చేయాలి అనేటప్పటికి హ్యున్ ఏమో లేదు నేను నీతో వర్క్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి హాన్ అంటాడు లేదు నువ్వే వర్క్ చేస్తావు కావాలంటే చూడు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా హ్యున్‌కి అదే టైంలో హ్యున్ వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఫోన్ చేసి నువ్వు హాన్‌తో వర్క్ చేయాలి అని చెప్పేసి అంటారు. ఇంకా హ్యున్ కూడా వేరే ఛాన్స్ లేక సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే మన శివబామ్ అయితే మార్నింగే లెగిసిన తర్వాత తనకి గుర్తొస్తుంది నైట్ అంతా కూడా పైన ఏదో సౌండ్ వచ్చింది అని చెప్పి తను బయటకు వెళ్తుందనమాట. సో, పైన ఏంటి సౌండ్ అని కనుక్కోవడానికి. అయితే తను బయటకు వెళ్ళేటప్పటికి అక్కడ చిన్న పాప ఉంటుంది.
ఆ పాప ఎందుకొస్తుంది అంటే, సేబమ్‌కి రైస్ కేక్‌కి థాంక్స్ చెప్పడానికి వస్తుంది. ఇంకా సేబమ్‌తో మాట్లాడుతూ ఉంటుంది ఆ పాప. అసలు ఆ పాప స్కూల్‌కి వెళ్ళదు. ఎందుకంటే తనకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల. ఇంకా సేబమ్ అంటుంది, "నువ్వేం కంగారు పడకు. నాకు కూడా చిన్నప్పుడు హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను కొన్ని సంవత్సరాలు స్కూల్‌కి కూడా వెళ్ళలేదు. అయినా సరే నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాను కదా! నువ్వు కూడా అవుతావు" అని చెప్పి అలా అంటుంది. దాని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పైన అపార్ట్మెంట్‌లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, "ఏమైంది? రాత్రి సౌండ్ వచ్చింది" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా ఆ డాక్టర్ ఏమో, "ఏం కాలేదు. నేను ఒక బీరువాని అటు ఇటు జరిపాను. ఇంకోసారి అలా సౌండ్ రాదు క్షమించండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా సేబమ్ ఏమో "అంతా పర్లేదా? బానే ఉందా?" అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత ఆ సేబమ్ అలాగే చిన్నపిల్ల ఇద్దరు కూడా కలిసి ఎక్కడికి వెళ్తారు అంటే ఒక జిమ్‌కి వెళ్తారనమాట. సో, జిమ్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు జిమ్ చేద్దాం అనుకుంటారు. అయితే వాళ్ళ అడ్రెస్ అయితే రెంటల్‌లో ఉంటుంది కదా! సో, సేబమ్‌కి కూడా ఫ్రీగా అపార్ట్మెంట్ ఎందుకిస్తారు అంటే రెంటల్ కేటగిరీలో ఇస్తారు. అందుకనే అందరూ కూడా సేబమ్‌ని కూడా రెంటల్ కింద ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఈ జిమ్‌లో పనిచేసే వ్యక్తి ఏమంటాడు అంటే, రెంటల్స్ జిమ్‌లోకైతే అలౌడ్ లేదు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో, మీరు కనుక నన్ను పర్సనల్ కోచ్ కింద పెట్టుకుంటే అప్పుడు నేను అంటే మీరు రావచ్చు జిమ్‌కి అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంక దానికి సేబమ్ ఏమో ఏమీ అక్కర్లేదు అని చెప్పి బయట పార్క్‌కి వెళ్ళి సేబమ్ అలాగే ఆ చిన్నపిల్ల ఇద్దరు కూడా మళ్ళీ ఆడుకుంటూ ఉంటారనమాట. సో, జిమ్ ఎక్విప్‌మెంట్ లాంటి వాటిని చేస్తూ ఉంటారు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో సేబమ్ వాళ్ళ కొలీగ్‌ని చూపిస్తారు. సో, తనేం చేస్తాడు అంటే కావాలని తన చేతిని కోసేసుకుంటాడు. సో, కోసేసుకొని వెంటనే సేబమ్‌కి కాల్ చేస్తాడు. సేబమ్‌కి కాల్ చేసి, "సేబమ్, నేను లాస్ట్ టైమ్ ఒక పోలీస్ ఆఫీసర్‌కి కూడా ఈ మ్యాడ్‌మ్యాన్ డిసీజ్ వచ్చిందని చెప్పాను కదా! తను నా చేతి మీద గీరేశాడు. నువ్వు నన్ను కొంచెం తొందరగా తీసుకెళ్ళవా? నాకు భయమేస్తుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక వెంటనే సేబమ్ ఏమో, "నేను వెంటనే వస్తున్నాను. నువ్వేం చేసుకోకు. నేను వస్తున్నాను ఇప్పుడే" అని చెప్పేసి ఇంక సేబమ్‌ని తీసుకొని ఆ కాలేజ్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుందనమాట. సో, ఎక్కడైతే సేబమ్‌ని ట్రీట్ చేస్తారో అక్కడికి తీసుకెళ్తుంది. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ హాన్ వాళ్ళ అసిస్టెంట్ ఈ సేబమ్ వాళ్ళ కొలీగ్‌ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తనకి డౌటొస్తుంది. ఏంటి ఇది గీరిందేనా నిజంగా? ఇదేదో అంటే నైఫ్‌తో కోసుకున్నట్టుందేంటి అని చెప్పేసి ఇంక సరే అని చెప్పి తనని ట్రీట్ చేస్తూ ఉంటుందనమాట. ఇంక తర్వాత ఈ సేబమ్ వాళ్ళ కొలీగ్‌కి హ్యాండ్ కఫ్స్ అనేవి వేసేసి పక్కనే ఉన్న చైర్‌కి హ్యాండ్ కఫ్స్ వేస్తుందనమాట. ఎందుకంటే తను మళ్ళీ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో చెప్పలేం గదా! అందుకని చెప్పి చైర్‌కి హ్యాండ్ కఫ్స్ ఏసి తనేం చేస్తుంది అంటే సేబమ్ బ్లడ్ టెస్ట్ కూడా చేయడానికి తీసుకెళ్తుంది. ఇంకా సేబమ్ అలాగే తను ఇద్దరు కూడా బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి వెళ్తారు. ఇంకా అక్కడ సేబమ్ ఏమో అసలు ఆ లీ జాంగ్‌తే వాళ్ళని ఎందుకు మీరు ఫ్యామిలీస్‌ని కూడా కలవనివ్వట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి ఈ అసిస్టెంట్ ఏం చెప్తుంది అంటే, అవును, ఎందుకంటే వాళ్ళు మనుషులు కూడా కాదు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలీదు. ఇలాంటి టైంలో వాళ్ళ ఫ్యామిలీని రిస్క్‌లో పెట్టడం కరెక్టా అని చెప్పేసి అలా అంటుంది. ఇంకా బ్లడ్ టెస్ట్ అంతా కూడా అయిపోయిన తర్వాత సేబమ్ అయితే తన కొలీగ్‌ని కలవడానికి వెళ్తుంది. అయితే తన కొలీగ్ అక్కడ ఉండడు. ఇంక వెంటనే తన కొలీగ్‌కి కాల్ చేసి, "ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు ఆ కొలీగ్ అంటాడు, "నేను బ్రతకాలనుకుంటున్నాను. నేను చచ్చిపోవాలనుకోవట్లేదు. అందుకే నేను వెళ్తున్నాను" అని చెప్పేసి అక్కడి నుండి ఫోన్ అనేది పెట్టేస్తాడు. ఇంక ఫోన్ అనేది పెట్టేసి తనేం చేస్తాడు అంటే అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో, ఇదే టైంలో మన సేబమ్‌కి ఏం గుర్తొస్తుంది అంటే లాస్ట్ టైమ్ తన కొలీగ్ చెప్పాడు కదా! ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చి కలిసాడని చెప్పేసి. సో, అందుకనే ఈ న్యూస్ రిపోర్టర్‌కి న్యూస్ అంతా ఇవ్వడానికే తను ఇలా చేసుంటాడు అని చెప్పి వెంటనే హాన్ వాళ్ళ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి, "నా కొలీగ్ తప్పించుకున్నాడు. సో, తను నాకు తెలిసి సివియర్ పేషెంట్స్ ఉంటారు కదా! ఈ మ్యాడ్‌మ్యాన్ డిసీజ్‌లో వాళ్ళ దగ్గరికే వెళ్ళుంటాడు. వాళ్ళని ఎక్కడ పెడతావు నువ్వు?" అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా అప్పుడు ఈ అసిస్టెంట్ ఏమంటుంది అంటే, "మేము వేర్ హౌస్‌లో పెడతాము. వేర్ హౌస్‌లో ఇప్పుడు ఫిల్ అయిపోయారు కాబట్టి మేము ఇప్పుడు ట్రక్స్‌లో పెట్టాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఈ సేబమ్ వాళ్ళ కొలీగ్ ఏం చేస్తుంటాడు అంటే, ఆ ట్రక్స్‌లో ఒకటి డోర్ ఓపెన్ చేసుంటే దాని లోపలికి వెళ్ళిపోతాడు. సో, లోపలికి వెళ్ళిపోయి తనలా చూస్తూ ఉంటాడు. అయితే ఆ ట్రక్స్ నిండా కూడా చాలామంది ఈ మ్యాడ్‌మ్యాన్ డిసీజ్ పేషెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. సో, అదంతా కూడా చూసి ఇంకా సేబమ్ వాళ్ళ కొలీగ్ అయితే షాక్ అయిపోతాడు. అయితే బయట నుండి కొంతమంది పోలీసులంతా కూడా కాపలా కాస్తూ ఉంటారు కదా! వాళ్ళైతే ఏంటి ఈ ట్రక్ డోర్ ఓపెన్‌గా ఉంది అని చెప్పేసి ఆ డోర్ అంటే క్లోజ్ చేసేస్తాడనమాట. ఇంకా సేబమ్ వాళ్ళ కొలీగ్ అయితే షాక్ అయిపోయి డోర్ తెరవండి, తెరవండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో తనకొక ఐడియా వస్తుంది. వెంటనే తను న్యూస్ రిపోర్టర్‌కి కాల్ చేసి, "నీకు నేను ఒక వీడియో ఇస్తాను. నువ్వు వెంటనే నాకు మనీని డిపాజిట్ చేయి" అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే ఈ కొలీగ్ ఏం చేస్తాడు అంటే మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో ఒక పేషెంట్ అయితే పైనుండి కింద పడతాడు. ఇంక కింద పడి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో హాన్‌ని అలాగే హ్యున్‌ని చూపిస్తారనమాట. సో, వీళ్ళిద్దరూ అయితే ఈ డ్రగ్స్‌ని డీలింగ్ చేస్తారు కదా! సో, డ్రగ్ డీలర్స్ దగ్గరికి వెళ్తారు.
డ్రగ్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ కూడా కొట్టి డ్రగ్స్ అన్నీ ఎక్కడున్నాయని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఫైటింగ్ అయితే చాలా బాగుంటుంది. సో హ్యూన్ ఫైట్ చేస్తాడనమాట. సో హ్యూన్ ఫైట్ చేసిన తర్వాత డ్రగ్ డీలర్స్ని ఎక్కడున్నాయి డ్రగ్స్ అనేటప్పటికి ఆ డ్రగ్ డీలర్లో ఒక వ్యక్తి ఏం చెప్తాడు అంటే కార్ డిక్కీలో ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే హ్యూన్ ఏం చేస్తాడు అంటే కార్ డిక్కీ ఓపెన్ చేస్తాడు. ఇంకా ఓపెన్ చేసేటప్పటికి దానిలో ఒక మ్యాడ్ మ్యాన్ డిసీజ్ ఉన్న పర్సన్ ఉంటాడనమాట. ఇంకా తను చూసిన వెంటనే హాన్ ఏం చేస్తాడు అంటే గన్తో షూట్ చేసేస్తాడు. ఇంక వెంటనే హ్యున్కి అయితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే హాన్ మాత్రం ఆ వ్యక్తిని షూట్ చేస్తూ తన వైఫ్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడనమాట. సో హాన్ వాళ్ళ వైఫ్ కూడా ఇలాగే మారిపోతుంది. సో తనకు కూడా ఒక జాంబీ లాగా అయిపోతుంది అనమాట మ్యాడ్ మ్యాన్ డిసీజ్ రావటం వల్ల. సో అదంతా కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా హ్యున్ కోపం వచ్చేస్తుంది కదా. సో హ్యున్ ఏమో నువ్వేమనుకుంటున్నావో మనుషుల్ని నా ముందే అంటే పోలీస్ ఆఫీసర్ ముందే చంపుతావా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి హాన్ అంటాడు తను నీకు మనిషిలా కనిపిస్తున్నాడా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వెళ్ళిపోయి ఆ డ్రగ్ డీలర్తో నీకు ఈ డ్రగ్స్ అన్ని ఎక్కడి నుండి వచ్చాయని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా ఆ వ్యక్తి ఎక్కడి నుండి అంటే నీకు ఎలా తెలిసాడు, ఎక్కడికి పరిచయమయ్యాడు ఆ మ్యాడ్ మ్యాన్ డిసీజ్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి ఆ వ్యక్తి అంటే డ్రగ్ డీలర్ ఏం చెప్తాడు అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మనీ తీసుకుందామని చెప్పేసి అప్పటికే ఆ వ్యక్తి అలా అయిపోయాడు. సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి తిన్నే ఎలాగో ఒక డాగ్ లాగా యూజ్ చేసుకుందాము, అసలు ఫుడ్ పెట్టకుండా ఏం పెట్టకుండా ఇలాంటి డాగ్ నాకు ఎక్కడ దొరుకుతుంది చెప్పు అని చెప్పి తెచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు హాన్ ఏమంటాడు అంటే నువ్వు కూడా డ్రగ్స్ వేసుకున్నావు కదా, తర్వాత నువ్వు కూడా వాడిలాగానే తయారవుతావు అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్తాడనమాట. అయితే ఇదే టైంలో హాన్కి ఫోన్ వస్తుంది. సో ఫోన్ చేసింది ఎవరు కాదు, సో ఆ కాలేజ్లో ఉంటారు కదా వాళ్ళ అసిస్టెంట్. సో ఆ అసిస్టెంట్ ఫోన్ చేసి ఇక్కడికి శీబం వచ్చింది అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంక వెంటనే హాన్ ఏమో ఈ విషయం హ్యూన్కి చెప్తాడు. ఇంకా ఇదే టైంలో మనకి శీబంని చూపిస్తారు. సో శీబం అయితే అసలు తన కొలీగ్ ఎక్కడున్నాడు అని చెప్పేసి తన కొలీగ్ గురించే వెతుకుతూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో కొంతమంది అంటే ఒక ట్రక్లోంచి బాగా సౌండ్ రావటం విని ఆ ట్రక్ డోర్ను ఓపెన్ చేసేటప్పటికి అందులోంచి లోపల నుండి అందరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే హాన్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తుంది అంటే డోర్ క్లోజ్ చేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా డోర్ మధ్యలో అయితే ఒక చైర్ అనేది ఇరుక్కుపోతుంది. సో ఆ చైర్ ఎవరిదో కాదు, శోభం వాళ్ళ కొలీగ్దే. సో శోభం వాళ్ళ కొలీగ్ ఎక్కడికి తప్పించుకోకుండా సో హాన్ వాళ్ళ అసిస్టెంట్ సో ఈ కొలీగ్కి తన హ్యాండ్ కప్స్ అనేది వేసేస్తుంది కదా చైర్కి. సో అలాగా ఈ కొలీగ్ పారిపోయినప్పుడు తనతో పాటు చైర్ కూడా వస్తుంది. సో ఈ చైర్ అనేది ఇప్పుడు ఆ డోర్ మధ్యలో ఇరుక్కుపోతుంది. ఇంకా అది చూసిన తర్వాత శోభంకి అయితే తెలిసిపోతుంది సో తన కొలీగ్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి. ఇంకా ఆ కొలీగ్ అయితే మొత్తంగా ఈ మ్యాడ్ మ్యాన్ డిసీజ్గా మారిపోతాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.